అమెరికా పాకిస్తాన్ టెర్రర్ స్పాన్సర్ స్టేట్ గా గుర్తించాలని, అదేవిధంగా పాకిస్తానీ మిలిటరీ చీఫ్ ఎవరైతే అసీం మునీర్ ఉన్నారో ఆయన్ని టెర్రరిస్ట్ గా గుర్తించాలని కూడా ఈ పెంటగాన్ ఫార్మర్ అఫీషియల్ చెప్పుకొచ్చారనమాట. సో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకి ఎవరైతే మిలిటరీ వింగ్స్ లో ఉంటారో లేదా డిఫెన్స్ వింగ్స్ లో ఉంటారో వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే ఒసామా బిన్ లాడెన్ విషయంలో మనకు తెలుసు, 10 సంవత్సరాలు అమెరికా ఒసామా బిన్ లాడెన్ ఎత్తితే చివరికి 10వ సంవత్సరం ఎక్కడ దొరికాడు? 2011 లో ఆయన అబోతాబాద్ లో దొరికాడు పాకిస్తాన్ లో. అదే విధంగా మనం చూస్తే పాక్ స్పాన్సర్ టెర్రరిజం, పాకిస్తాన్ స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం ని విపరీతంగా ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా కాశ్మీర్ విషయంలో రీసెంట్ గా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 2 నేషన్ థియరీని సపోర్ట్ చేశారు. కాశ్మీర్ మాకు రక్తనాళం అని చెప్పారు. ఇలాంటి చాలా మాటలు మాట్లాడారు. అసలు పాకిస్తాన్ కాశ్మీర్ ఎందుకు, మా యూనియన్ టెరిటరీ మీకెందుకు అని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తున్నారు అనమాట. ఎంత ధైర్యం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కి అన్ని మాటలు మాట్లాడి. ఇప్పుడు ఇంత అటాక్ వెనకాల ఎవరున్నారు, ఏ దేశం ఉంది అనేది ఇప్పుడు అందరికీ తెలిసిందే. ప్రపంచంలో అదొక ఓపెన్ సీక్రెట్ అన్నమాట. రీసెంట్ గా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కాశ్మీర్ మా జగ్గులార్ వెయిన్ అన్నారు, మా రక్తనాళం అన్నారు. ఇప్పుడు ఆ రక్తనాళాన్ని పాకిస్తాన్ నుంచి కట్ చేసేయాలి, పాకిస్తాన్ మొత్తానికి తుంచేయాలి. ఇప్పుడు ఇండియా చేయాల్సిన పని అదొక్కటే.